కాలేజ్లో ఇంజనీరింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మున్సిపల్ డాక్టర్ జనార్దన్, ప్లేస్మెంట్ డైరెక్టర్ వెంకటేష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్, ఇంక్యుబేషన్ డీన్ డాక్టర్ నవీన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సాండ్రా హాజరయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కి హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ లో కళాశాల గురించి, ఇంజనీరింగ్ కోర్సులు, ఫ్యాకల్టీ మరియు మీ భవిష్యత్తు అవకాశాల గురించి ప్రాముఖ్యమైన సమాచారాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ కాలేజ్ గా సిద్ధార్థ గ్రూప్స్ ఈ రోజు ఎంపికైంది. నమస్తే. ఈరోజు సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి సుధీర్ సాండ్రా గారు గెస్ట్గా రావడం జరిగింది. మా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మాకు మెకానికల్, ఈసీ, సిఎస్సి, ఏఎంఎల్ లాంటి బ్రాంచెస్, సిఎస్సి అలైన్ బ్రాంచెస్ కూడా మా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి. నేను ఇక్కడ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో డీన్ ఇంక్యుబేషన్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో విద్యార్థులకు ఏ బ్రాంచ్లో ఎలాంటి నైపుణ్యత వాళ్ళు సాధించగలరు అనేది మా గెస్ట్ ద్వారా అండ్ మేము అనేది వీళ్ళకు అవగాహన సదస్సు ఇప్పుడు చేయించడం జరుగుతుంది. దీనికి పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అటెండ్ అయ్యారు. కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయింది. థ్యాంక్ యూ. కళాశాలలో ఫ్రెషర్స్ ఓరియంటేషన్ సందర్భంగా ఎన్నో మోటివేషన్ స్పీకర్ అయిన సుధీర్ సాండ్రా గారిని ఈయన ద్వారా పిల్లలు చాలా మోటివేట్ అయ్యి వాళ్ళ ఇంజనీరింగ్ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి కళాశాల యాజమాన్యం మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా పిల్లలు అన్నీ నేర్చుకొని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేయగలుగుతారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని మాకు ఒక ఇన్నోవేషన్ హబ్ అవార్డు ఈరోజు ఐటీ మినిస్టర్ చేతుల మీదుగా మేము ఐటీ హబ్లో తీసుకోవడం జరుగుతుంది. దీనికి కృషి చేసినటువంటి మా ఇన్నోవేషన్ హబ్ చైర్పర్సన్ డీన్ ఇంక్యుబేషన్ డాక్టర్ నవీన్ పటేల్ గారిని